రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య పిలుపునిచ్చారు. బుధవారం గోదావరికని దుర్గానగర్లోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలోని అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. బలమైన నాయకత్వం ఉన్నప్పుడే ప్రజలకు సంక్షేమం, భద్రత, అభివృద్ధి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి పార్టీ విధానాలను స్పష్టంగా వివరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుర్పించిన సోమారపు లావణ్య రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలు, కమిషన్లు కాంగ్రెస్ నేతల దినచర్యగా మారాయని ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అలవాటైందని, అర్ధరాత్రి కూల్చివేతలతో ప్రజల్లో భయాందోళన నెలకొందాయని అన్నారు. చిరు వ్యాపారులు దుకాణాలు కూల్చివేసి వారిని రోడ్డున పడేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు పెద్దపల్లి రవీందర్, మహావాది రమణ, బీఎంఎస్ నాయకులు చెల్ల సత్యనారాయణ, శోభ, మాజీ మండల అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, స్టేట్ ఎస్సీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బూడిద రమేష్, నవీన్ గౌడ్, కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. అది భారతీయ జనతా పార్టీ వ్యక్తి ఉండాలని చెప్పేసి దానికోసానికి ఈరోజు అత్యవసర సమావేశం పిలవడం జరిగింది. దాన్ని మీరందరూ కూడా సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోటీ చేసే వాళ్ళే, పోటీ చేసిన వాళ్ళు. ఇంకా చాలా మంది కూడా మరి ఈరోజు సమ్మక్కలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇంట్లో పూజలు ఉన్నాయని చెప్పిండ్రు. అయినా కానీ ఖచ్చితంగా ఈరోజు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో గంటల వ్యవధిలో ఉన్నాయి. మనం ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మనకు రామగుండం కార్పొరేషన్లో మనం గెలుస్తామనే నమ్మకం ప్రజలకు ఉన్నది. ఎందుకంటే ఎక్కడ పోయినా అందరూ ఏంటంటే అందరినీ చూసినాం, భారతీయ జనతా పార్టీని చూడాలి, మోడీ మీద నమ్మకం ఉన్నది, పార్టీ మీద నమ్మకం ఉన్నది. ఎందుకంటే 2014 నుంచి ఇప్పుడు దాకా ఒక్క స్కామ్ లేదు, ఎక్కడ ఒక్క టెర్రరిస్ట్ అటాక్ లేకుండా, ఒక్క స్కామ్ లేకుండా నిరంతరం మంచి మంచి స్కీమ్లతోని డెవలప్మెంట్ చేసుకుంటూ మనం పార్టీ ముందుకెళ్తున్నాం. ఈరోజు మన పార్టీ గురించి కానీ పార్టీ స్కీమ్స్ గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆయుష్మాన్ భారత్ మీరు చూడొచ్చు, లేదా ఇన్సూరెన్స్ ప్లాన్ చూడొచ్చు, ముద్రా లోన్స్ చూడొచ్చు, మనకు వందే భారత్ ట్రైన్ చూడొచ్చు, సో మేక్ ఇన్ ఇండియా చూడొచ్చు. కొంతమంది మూర్ఖులు మేక్ ఇన్ ఇండియా కారణంలో ఈరోజు ఏడుస్తాను వాళ్ళు. ఈరోజు ప్రపంచంలో ఆయుధాలు మనము ఇంపోర్ట్ చేసుకునేది, అట్లాంటిది అన్ని అగ్రదేశాలకు కూడా మనం ఆయుధాలు పంపిస్తున్నాం. ఈరోజు బ్రహ్మోస్ మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రపంచంలో తిరుగులేని ఆయుధం ఏదైతే ఉన్నదో బ్రహ్మోస్, అది మనము రష్యా వాళ్ళు కలిసి మనం తయారు చేసినాం, దానికి తిరిగేలేదు. ఈరోజు పాకిస్తాన్తో మనకు యుద్ధం జరిగినప్పుడు మీరు చూడొచ్చు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు కనీసం ఒక చిన్న బాంబు కూడా మన దగ్గర వేయలేదు. కానీ మనం ఏం చేసినాం, కొన్ని గంటల వ్యవధిలో పాకిస్తాన్లో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మరి ఆస్పిరెంట్స్ ఎవరైతే బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నాయకులతోని మరి ఈరోజు అత్యవసర మరియు అలాగే సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ విచ్చేసినటువంటి మరి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే కాలంలో నెక్స్ట్ ఫిబ్రవరిలో మరి మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ పక్షాన రామగుండం నియోజకవర్గం నుంచి కూడా తప్పకుండా మేయర్ పదవిని మేము కవితం చేసుకోబోతున్నామని మీ అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి ప్రజలలో చాలా ఆదరణ మరి ఉంది. సో దాన్ని మేము తప్పకుండా ఎవరైతే క్యాండిడేట్స్ నిలిచింటున్నారో వాళ్ళని తప్పకుండా గెలిపించుకుంటాము. మేయర్ పదవిని కూడా మేము కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ మేము కూడా మేయర్ పదవిలో కూడా మేము రేస్లో ఉన్నామని తెలియజేస్తున్న అది బీసీ అయినా ఒకవేళ ఎస్సీ అయినా మహిళా అయినా ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మేయర్ పదవిలో మేము దాన్ని కైవసం చేసుకుంటున్నాము. అదేవిధంగా మరి ఎక్కడ నుంచి 60 డివిజన్స్లో ఎవరైతే పోటీ చేద్దామనుకుంటున్నారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మమ్మల్ని కలవచ్చు. తప్పకుండా మేము ఏదైతే సీట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత కూడా మాది అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఇక్కడికి ఇచ్చేసిన వారందరూ కూడా థ్యాంక్ యూ.